మన దేశ అడవుల్లో పులులు గట్టిగా గాండ్రిస్తున్నాయి. అడవుల్లోనే కాదు, బయట కనిపిస్తున్నాయి. అవి తిరిగే అటవీ ప్రాంతము పెరిగింది. అంతరించిపోయే స్థితి నుంచి అంతా నాదే అనే స్థాయికి పెరిగాయి. అమరాబాద్ అడవుల నుంచి రాజస్థాన్ వరకు ఇదే పరిస్థితి. నాటికి దేశంలో 1827 పులులు ఉండేవి. 2006కి 1411కి పడిపోయాయి. ఇప్పుడు టైగర్ రిజర్వుల్లో పులుల సంఖ్య 3692. ప్రపంచంలోని మొత్తం పులుల్లో 75% టైగర్స్ భారత్ లోనే ఉన్నాయి. 18 రాష్ట్రాల్లో 58 టైగర్ రిజర్వులున్నాయి. దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వుగా నాగార్జున సాగర్, శ్రీశైలం ఉన్నాయి. ఒకప్పుడు అంతరించిపోయే స్థితి నుంచి ఇప్పుడు శాసించే స్థాయికి ఎదిగాయి టైగర్స్. ప్రపంచంలో అత్యంత విజయవంతమైన వన్యప్రాణుల సంరక్షణలో ఒకటి ఇండియా ప్రాజెక్ట్ టైగర్. పర్యావరణ వ్యవస్థలో పులులు అత్యంత ముఖ్యమైనవి. పులులు ఉన్న చోట అటవీ వ్యవస్థ బలంగా ఉంటుంది. పులులు ఉన్న ప్రాంతాలు, నీటి వనరులు, పచ్చదనం వన్యప్రాణులకు మూలస్థానంగా ఉంటాయి. వాటిని సంరక్షించడం అంటే నీటి సంరక్షణ, ప్రకృతి సంరక్షణ కిందే లెక్క. ఒక అడవిలో పులి ఉండటాన్ని ఆరోగ్యవంతమైన ప్రకృతికి సంకేతంగా భావిస్తారు. అడవిలో పులి ఉందంటే అటువైపు ఎవరూ వెళ్లరు. అంటే వృక్ష సంపదను పులులు కాపాడుతున్నాయని అర్థం. 20వ శతాబ్దం ప్రారంభంలో భారతదేశంలో దాదాపు 1,00,000 పులులు ఉండేవని అంచనా. రాజులు, జమీందార్లు, ఉన్నతాధికారులు పులుల్ని వేటాడటాన్ని ఫ్యాషన్ గా భావించేవారు. పులిగోళ్లు, ఇతర అవయవాలను సైతం అలంకారంగా ఉపయోగించేవారు. పులి అవయవాలు ఇంట్లో ఉంటే మంచి జరుగుతుందన్న మూఢనమ్మకం వల్ల ఇష్టానుసారం వేటాడటంతో 1972 నాటికి దేశంలో కేవలం 1827 పులులు మాత్రమే మిగిలాయి. అంటే 70 ఏళ్లలో పులుల సంఖ్య 95% తగ్గిపోయింది. దీంతో 1973లో కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ టైగర్ ను ప్రారంభించి వాటిని సంరక్షించడం మొదలుపెట్టింది.